6 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణపై కాంగ్రెస్ బీజేపీ హైకమాండ్స్ ప్రత్యేక దృష్టి పెట్టాయి. కర్ణాటకలో ఓడిపోయిన తర్వాత తెలంగాణలో ఆ పరిస్థితి రాకూడదని బీజేపీ నిర్ణయించుకుంది. ఉన్నవారిని కాపాడుకోవడం, కొత్త వారిని చేర్చుకోవడం అనే ద్విముఖ వ్యూహాన్ని పాటిస్తోంది. దాంతో పాటుగా నేతల మధ్య కుమ్మలాట తగ్గించుకోవాలని కూడా గట్టిగా వార్నింగ్ ఇస్తోంది. కాంగ్రెస్ పార్టీలో కర్ణాటక ఫలితాల జోరు కనిపిస్తోంది. నేతలు సరికొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. జూన్ 2న నిర్వహించే భారీ సభకు సోనియా, ప్రియాంక హాజరవుతారని భావిస్తున్నారు. రెండు పార్టీల వ్యూహాలపై పూర్తి వివరాలు మా తెలంగాణ బ్యూరో ఇన్ఛార్జ్ నవీన్ చందనాలు అందిస్తారు. నవీన్, సుమిత్ర, తెలంగాణలో ఇటు కర్ణాటక ఎన్నికల ఫలితాల ఎఫెక్ట్ చాలా పెద్దగా కనిపిస్తుంది. మనం కనుక చూస్తే కర్ణాటక ఎన్నికల ఫలితాల పాఠాలను తెలంగాణలో ఇక్కడ ఉన్నటువంటి పార్టీలు నేర్చుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం కనుక చూస్తే ప్రధానంగా కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణలో వచ్చేటువంటి రాజకీయ మార్పులేంటి, ముఖ్యంగా ఆయా పార్టీల్లో ఎలాంటి మార్పులు జరుగుతాయనే దాని మీద తీవ్రంగా చర్చ అయితే జరుగుతోంది. సో ఈ నేపథ్యంలో కనుక చూస్తే భారతీయ జనతా పార్టీ కర్ణాటకలో అత్యంత దారుణంగా ఓటమి చెందింది. సో ఆ పార్టీ గత ఎన్నికల్లో కనుక చూస్తే 70కి పైగా సీట్లు, దాదాపు 90కి పైగా సీట్లు సాధించినటువంటి కర్ణాటక పార్టీ కేవలం కర్ణాటకలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ కేవలం 65 సీట్లకు మాత్రమే పరిమితమైంది. సో ఇప్పుడు తెలంగాణలో ఖచ్చితంగా అధికారంలోకి వస్తామంటున్నటువంటి భారతీయ జనతా పార్టీ, సో ఆ పార్టీలో కూడా అనేక సమస్యలు చుట్టుముట్టుతున్నాయి. ముఖ్యంగా ఆ పార్టీలో నేతల మధ్య సమన్వయం కూడా కొరబడింది. సో కుమ్ములాటలు కూడా ఎక్కువయ్యాయి. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ అని చెప్తారు. సో కానీ తెలంగాణలో కనుక చూస్తే ఆ పార్టీలో సో అనేక పవర్ సెంటర్స్గా మారాయి. మనం కనుక చూస్తే ముందు నుంచి పార్టీలో ఉన్నటువంటి హిందుత్వ టీం ఒకటైతే, సో ఇటీవల ఇటు టీఆర్ఎస్ నుంచి, కాంగ్రెస్ నుంచి ఆ పార్టీలో చేరినటువంటి సెక్యులర్ టీం అనేటువంటిది ఒక వర్గంగా మారింది. అంటే వర్గాల మధ్య పోరుగా ప్రస్తుతం బీజేపీలో మారింది. సో ఈ బీజేపీకి రిపేర్ చేసేటువంటి పనిలో పార్టీ అధిష్టానం ఉంది. సో ఇక మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా మనం కనుక చూస్తే కర్ణాటకలో సో కాంగ్రెస్లో కూడా అనేక పవర్ సెంటర్స్గా ఉన్నటువంటి సిద్ధరామయ్య వర్గం కావచ్చు, లేదా మల్లికార్జున వర్గం కావచ్చు, లేదా డీకే శివకుమార్ వర్గమే కావచ్చు. సో ఎన్నికల సమయంలో వీళ్ళంతా కూడా ఏకమయ్యారు. సో అక్కడ పార్టీలో కుమ్మలాటలు లేకుండానే వాళ్ళంతా కూడా ఏకతాటి మీదకి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో తెలంగాణలో కనుక చూస్తే సో కర్ణాటకలో వచ్చినటువంటి ఫలితం ద్వారా సో తెలంగాణలో పార్టీ నేతలంతా కూడా ఉత్సాహంగా ఉన్నప్పటికీ కూడా సో ఈ కుమ్మలాటలే కావచ్చు, లేదా వర్గపోరే కావచ్చు, వీటన్నిటి కూడా ఏకతాటికి మీదకు తెచ్చేటువంటి ప్రయత్నాలు కాంగ్రెస్లో కూడా జరుగుతున్నాయి. సో ఎప్పుడైతే ఈ కర్ణాటక ముఖ్యమంత్రిని నిర్ణయించిన తర్వాత సో పూర్తిగా తెలంగాణ మీద కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టబోతోంది. సో ఇక ఈ రెండు పార్టీల్లోకి చేరికలు చాలా జోరుగా ఉంటాయనేటువంటి చర్చ జరుగుతోంది. సో ముఖ్యంగా మొన్నటి వరకు కనుక చూస్తే తెలంగాణ బీజేపీ ఒకంత స్ట్రాంగ్గా ఉంది. సో నేతలంతా కూడా అంటే టీఆర్ఎస్ నుంచి కానీ, కాంగ్రెస్ నుంచి కానీ నేతలు ఎవరైనా ఇతర పార్టీలకు చేరాలంటే వాళ్ళంతా కూడా బీజేపీ వైపు చూసినటువంటి పరిస్థితి కనిపించింది. సో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు, ఈటల రాజేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు, సో అలానే బీజేపీలో చేరారు. సో వీళ్ళంతా కూడా సో రానున్నటువంటి రోజుల్లో కూడా నేతలంతా కూడా బీజేపీలో చేరతారని భావించారు. సో కానీ కర్ణాటక ఎన్నికల ఫలిత తర్వాత నేతల చూపు అంతా కూడా కాంగ్రెస్ వైపు మళ్ళిందనేటువంటి మనం చెప్పుకోవచ్చు. సో కనుక కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మరింతగా ప్రజలకు దగ్గరయ్యేటువంటి పనులన్నీ కూడా చేయబోతుంది. సో మరోవైపు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అలానే జూపల్లి కృష్ణారావు, సో వీళ్ళిద్దరు కూడా ఏ పార్టీలో చేరుతారు, సో ఎలా నిర్ణయం తీసుకోబోతారనే దాని మీద కూడా చర్చ జరుగుతోంది. సో మరోవైపు టీఆర్ఎస్ పార్టీ కూడా ఇప్పటికే ఆ పార్టీ మన ప్లీనరీ సమావేశం నిర్వహించింది. సో రేపు ఆ పార్టీ బీఆర్ఎస్ ఎల్పీ అలానే పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని కూడా నిర్ణయించారు. కర్ణాటక ఎన్నికల ఫలితాల నేపథ్యంలో సో కేవలం తెలంగాణలో ఎన్నికలకు 4 నుంచి 5 నెలలు ఉన్నటువంటి సమయం ఉన్నటువంటి నేపథ్యంలో సో పార్టీకి రిపేర్ చేసేటువంటి పనిలో కేసీఆర్ ఉన్నారు. సో ఈ అంశాలన్నింటి గురించి మాట్లాడదాం. సో మా ప్రతినిధులు ముఖ్యంగా కనుక చూస్తే బీజేపీ ఆఫీస్ నుంచి మా ప్రతినిధి నరేష్ ఉన్నారు, అలానే కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీ భవన్ నుంచి మా ప్రతినిధి సిద్ధార్థ్ ఉన్నారు, సో ఖమ్మం నుంచి మా ప్రతినిధి శ్రీధర్ ఉన్నారు, అలానే బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుంచి మా ప్రతినిధి నరసింహరావు ఉన్నారు. సో ముందుగా మనం మా ప్రతినిధి నరేష్ దగ్గరికి వెళ్దాం. సో నరేష్, మీరు చెప్పండి, ఇప్పటికే ఇటు బీజేపీ అనేటువంటిది మరో కాంగ్రెస్ పార్టీ లాగా తయారైంది. సో బీజేపీలో కూడా పవర్ సెంటర్స్గా నేతలు మారారు. సో కొత్తగా వచ్చినటువంటి నేతలు అంటే ఎప్పటి నుంచో పార్టీలో ఉన్నటువంటి నేతలు అనేటువంటి టీంలుగా విడిపోయారు. సో కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత సో బీజేపీలో పార్టీకి రిపేర్ చేయకపోతే ఖచ్చితంగా తెలంగాణలో ముప్పు తప్పదనేటువంటి రీతిలో పార్టీ అధిష్టానం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఈటల రాజేందర్ పార్టీ చేరిక కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి ఈటల రాజేందర్ సో పార్టీలో పెద్ద నేతలు ఎవరిని కూడా చేర్పించుకునేటువంటి విషయంలో ఆయన సక్సెస్ కాలేకపోతున్నారనే విమర్శలు కూడా వస్తున్నాయి.
సో ఈటల రాజేందర్ ఇదివరకే ఢిల్లీకి కూడా వెళ్ళారు. సో రేపో మాపో బండి సంజయ్ కూడా ఢిల్లీకి వెళ్ళబోతున్నారు. అసలు తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతుంది, పార్టీ అధిష్టానం ఎలాంటి రిపేర్ చేయబోతోంది బీజేపీకి? కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత రాజకీయ పరిణామాలు చాలా వేగంగా మారుతున్నాయి. బీజేపీలో కూడా ఈ పరిస్థితులు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. నిజానికి ఢిల్లీ నుంచి హైకమాండ్ పిలుస్తుందో లేదో తెలియనప్పటికీ కూడా ఇప్పటికే సీనియర్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఢిల్లీలో ఉన్నారు. రేపో మాపో బండి సంజయ్ కూడా ఢిల్లీ బాట పట్టబోతున్నారు. అంటే వీళ్ళిద్దరిని నిజంగా సీరియస్గా అంటే బీజేపీ అగ్రనాయకత్వం పిలిచిందా లేదంటే తమంతకు తామే ఢిల్లీ వెళ్తున్నారు అనేది పక్కన పెడితే రాజకీయ వర్గాల్లో మాత్రం కొంత ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ కర్ణాటక ఎన్నికల ఫలితాల ప్రభావాన్ని తెలంగాణ మీద పడకుండా జాగ్రత్త పడే కార్యాచరణను ఇప్పటికే బీజేపీ సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా నేతల మధ్య అంతర్గత విభేదాల కారణంగా పార్టీ పూర్తిగా డీలా పడుతుంది. ఇది మంచిది కాదనేది బీజేపీ అగ్రనాయకత్వం ఆలోచనగా ఉంది. ఇందులో భాగంగానే నాయకుల మధ్య వర్గపోరుకు చెక్ పెట్టకపోతే రానున్న ఎన్నికల్లో కర్ణాటక మాదిరి ఘోరంగా దెబ్బతినే అవకాశం ఉందనేది బీజేపీ అగ్రనాయకత్వం గుర్తించింది. ఇందులో భాగంగానే నాయకులను ఢిల్లీకి పిలుస్తుందనేది ఒక వర్గం చెప్తున్నమాట. ముఖ్యంగా నాయకులు వ్యక్తిగత లక్ష్యాలకు పోయి పార్టీని పణంగా పెడుతున్నారు. పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుంది నాయకుల వ్యక్తిగత లక్ష్యాల వల్ల అనేది బీజేపీ అగ్రనాయకత్వం గుర్తించినట్టు సమాచారం. ఇందులో భాగంగానే ఒక్కొక్కరిని ఢిల్లీకి పిలిచి ఇప్పటికే కర్ణాటక ఎన్నికల ఫలితాల మీద సమీక్షలు నిర్వహిస్తున్న బీజేపీ అగ్రనాయకత్వం తర్వాత వెంటనే బీజేపీ తెలంగాణ మీద దృష్టి సారించబోతుంది. మరొక 5-6 నెలల్లో మాత్రమే తెలంగాణకు అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్టుగా బీజేపీ పరిస్థితి తయారైంది. నిజానికి గత ఏడాది బీజేపీ చాలా బలంగా కనిపించింది. ఎవరైతే అసంతృప్త నేతలు అటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ నేతలు కావచ్చు, ఎవరు పార్టీ మారాలన్నా కూడా బీజేపీ వైపు చూసిన పరిస్థితి. అయితే రాను ఇప్పుడు బీజేపీలోకి చేరికలు పూర్తిగా క్షీణించాయి. అంటే బీజేపీ ఒక రకంగా కొత్త నాయకులను చేర్చుకోవడం సంగతి పక్కన పెడితే ఉన్న నాయకుల్ని కాపాడుకునే పరిస్థితి బీజేపీలో కనిపిస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఉన్న నాయకుల్ని కాపాడుకుంటూనే కొత్త నాయకులను పూర్తిగా తీసుకురావాలనేది బీజేపీ నాయకత్వం ప్రణాళికలు రచిస్తున్న సమాచారం. ఇందులో భాగంగానే అగ్రనాయకులను ఢిల్లీకి పిలుస్తున్నట్టు తెలుస్తుంది. రేపు మాపో బండి సంజయ్ కూడా ఢిల్లీ వెళ్ళబోతున్నారు. బీజేపీ అగ్రనాయకత్వంతో సంప్రదింపులు జరపబోతారు. మరొకవైపు బీజేపీలో మొదటి నుంచి ఉన్న నాయకులంతా కూడా ఒక రూట్లో వెళ్తుంటే కొత్తగా పార్టీలోకి వచ్చిన వాళ్ళు మరొక రూట్లో వెళ్తున్నట్టు చాలా స్పష్టంగా వర్టికల్గా చీలిక అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. నిజానికి బీజేపీలో చాలా అంటే క్రమశిక్షణకు మారుపేరుగా కనిపించే బీజేపీలో గత కొంతకాలంగా నాయకుల మధ్య వర్గ విభేదాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి. సో నరేష్, ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో కనుక మనం చూస్తే ఇప్పటికే బండి సంజయ్ అంటే ఎవరు అవునన్నా కాదన్నా కానీ బండి సంజయ్ పార్టీ అధ్యక్షునిగా బాధ్యత తీసుకున్న తర్వాత కొద్ది గొప్ప పార్టీని ఇటు కొంత స్పీడ్గా ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పార్టీలో కొంత ఉత్సాహం కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఆయన టర్మ్ ఆల్రెడీ ఒకటి అయిపోయింది, మరో రెండోసారి కూడా ఆయనకు రెన్యువల్ చేస్తారనేటువంటి చర్చ జరుగుతోంది. సో ఈ విషయాన్ని పార్టీ అధిష్టానం ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ కూడా పార్టీ తెలంగాణ ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ ఆల్రెడీ బండి సంజయ్ నేతృత్వంలోనే 2023లో ఎన్నికలకు వెళ్తామని చెప్పారు. సో ఇప్పుడు కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీ అధ్యక్ష మార్పుకు సంబంధించి సో పార్టీలో విపరీతంగా కూడా చర్చ జరుగుతోంది. సో 2 వర్గాలుగా విలిపోయారు. సో ముందు నుంచి పార్టీలో ఉన్నటువంటి వర్గంగా ఒకటి హిందుత్వ వర్గంగా ఒకరైతే, సో ఇప్పుడు ఇటీవల పార్టీలో కొత్తగా చేరినటువంటి నేతలు ఎవరైతే ఈటల రాజేందర్ కానీ ఇంకా ఇతర నేతలంతా కూడా మరో వర్గంగా చీలిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పార్టీ అధ్యక్ష మార్పు విషయంలో అసలు ఏం జరుగుతోంది? సో ఈ నేతలంతా ఢిల్లీకి వెళ్తోంది పార్టీ అధ్యక్షుడిని మార్చమనా, లేక చేరికల విషయంలోనా, లేకుంటే ఏ అంశాల మీద వాళ్ళంతా కూడా ఢిల్లీకి వెళ్ళారు పార్టీ అగ్రనేతలతో చర్చిస్తున్నారు? ఒకటైతే చాలా స్పష్టమవుతుంది, పార్టీ అధ్యక్ష మార్పు అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదు. 5-6 నెలల్లో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో పార్టీ అధ్యక్ష మార్పు అనేది ఎట్టి పరిస్థితులు ఉండదనేది మనకున్న సమాచారం. ఈ నేపథ్యంలోనే ఏదైతే బండి సంజయ్ వ్యతిరేక వర్గం ఉందో వాళ్ళు మాత్రం ప్రతిరోజు పార్టీ అధ్యక్ష మార్పు మీద సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న పరిస్థితి. అయితే బీజేపీ అగ్రనాయకత్వం దీని మీద ఎప్పుడు కూడా స్పందించిన దాఖలా లేవు. అధికారికంగా నిజానికి మార్చి 11తో బండి సంజయ్ టర్మ్ పూర్తయింది. అయితే దాదాపు 2 నెలలు గడిచినప్పటికీ కూడా బండి సంజయ్ రెన్యువల్ను ఎక్కడ కూడా అధినాయకత్వం ప్రకటించలేదు. అయితే తరుణ్ చుగ్ బీజేపీ ఇన్ఛార్జ్గా ఉన్నారు. ఆయన పదే రాష్ట్రానికి వచ్చిన ప్రతిసారి రానున్న ఎన్నికలతో పాటు రానున్న లోక్సభ ఎన్నికలు కూడా బండి సంజయ్ నాయకత్వంలోనే పార్టీ ఎదుర్కొంటుంది అనేది అది 1-2-3 సార్లు చెప్పిన పరిస్థితి. అయినప్పటికీ కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా బండి సంజయ్ వ్యతిరేక వర్గం దీన్ని పదే ప్రతిసారి కూడా ప్రచారం చేస్తున్న పరిస్థితి. దానికి ఒక ఉదాహరణ కూడా చెప్తారు. ఏపీ అధ్యక్షుడు సోమవీరాజు అధ్యక్ష పదవీకాలం ముగిసిన తర్వాత ఆయన రెన్యువల్ చేస్తూ బీజేపీ జాతీయ నాయకత్వం అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే బండి సంజయ్ అధ్యక్ష పదవికి సంబంధించి ఇప్పుడు వరకు అధికారికంగా ఎక్కడ కూడా ప్రకటన రాలేదు. ఈ నేపథ్యంలోనే దీన్ని అదునుగా చేసుకుని అతని వ్యతిరేక వర్గం ఒక ప్రచారం చేసినప్పటికీ కూడా కొన్ని రాష్ట్రాలకు సంబంధించి ప్రకటన రాకపోతే దాన్ని రెన్యువల్ భావించాల్సి ఉంటుంది అనేది బండి సంజయ్ వర్గం చెప్తున్నారు. కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత సో బీజేపీలో చేరాలా కాంగ్రెస్లో చేరాలనేటువంటి విషయంలో చాలా మంది కూడా
ఈ డెడ్ లైన్ పెట్టుకున్నారు. అంటే కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పి చాలా మంది ఆగిపోయినటువంటి నేతలంతా కూడా ఉన్నారు. సో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి కనుక చూస్తే సో తెలంగాణలో కూడా కర్ణాటక జోష్ కాంగ్రెస్లో వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో నేతల విషయంలో, ముఖ్యంగా చేరికల విషయంలో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మరింత స్పీడ్గా ఉంది, ఉత్సాహంగా ఉంది. నేతలంతా కూడా కాంగ్రెస్లో చేరతారనేటువంటి ఆశతో కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా ఉన్నారు. సో ఇది బీజేపీకి ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి పరిణామంగా మనం చెప్పొచ్చు, లేదా కాంగ్రెస్ వైపు చూసేటువంటి నేతల విషయంలో సో బీజేపీ ఎలా వాళ్ళని బుజ్జగించే ప్రయత్నాలే కావచ్చు, లేదా వాళ్ళతో చర్చలు జరిపేటువంటి పరిస్థితి ఉంటుంది. నిజానికి మొదటి నుంచి కూడా బీజేపీని ఇబ్బంది పెడుతున్న సమస్య చేరికల విషయం. గత జూలైలో ఈటెల రాజేందర్ చైర్మన్గా ఒక కమిటీని కూడా నియమించారు. కేవలం చేరికల కోసమే. ఏ పార్టీలో కూడా చేరికల కోసం కమిటీలు నియమించిన దాఖలాలు లేవు. బీజేపీలో మాత్రమే చేరికల కోసం ప్రత్యేకంగా ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. అయినప్పటికీ కూడా పెద్దగా ఏడాది గడుస్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ పెద్ద చేరికలు జరగలేదు. వస్తారనుకున్న ఒకరిద్దరు నాయకులు, రాజగోపాల్ రెడ్డి నాయకులు లాంటి నాయకులు కాంగ్రెస్తో విభేదించి బయటకు వచ్చినప్పుడు కూడా చేరికల కమిటీ ఎక్కడ కూడా పెద్దగా ప్రభావం చూపిన పరిస్థితి లేదు. ఒకరిద్దరు తాజాగా వచ్చిన విశ్వేశ్వర రెడ్డి లాంటి నాయకులు కాకపోతే ఏదైతే మహేశ్వర్ రెడ్డి లాంటి నాయకులు తప్ప ఎవరు కూడా పెద్ద చేరిన దాఖలాలు లేవు. అయితే మొదటి నుంచి బీజేపీని ఇబ్బంది పడుతుంది చేరికలు అనేది. ఎందుకంటే బీజేపీకి 119 నియోజకవర్గాలకు సంబంధించి ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కనీసం 30-40 స్థానాలు కూడా అభ్యర్థులు లేవనేది ప్రతిపక్షాలు ప్రతిరోజు కూడా విమర్శిస్తున్నాయి. బీజేపీ కూడా నిజానికి తమ పార్టీ నాయకుల కంటే కూడా బయట పార్టీ నాయకుల మీద కొంత ఆధారపడిందని చెప్పొచ్చు. ముఖ్యంగా బీఆర్ఎస్లో అసంతృప్తి నాయకులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో బలమైన నాయకులను చేర్చుకోవడం ద్వారా ఎన్నికలకు వెళ్లాలనేది బీజేపీ నాయకత్వం ఆలోచనగా ఉంది. ఈ నేపథ్యంలోనే చేరికల్లో విషయంలో బీజేపీ కొంత వెనుకబడింది. ఈ అంశం మీద అమిత్ షా లాంటి నాయకులు చాలాసార్లు కూడా రాష్ట్ర నాయకత్వం మీద సీరియస్ అయిన పరిస్థితి. ముఖ్యంగా చేరికలను ఎందుకు ప్రోత్సహించలేకపోతున్నారు, ఎందుకు ఇతర పార్టీల నుంచి తీసుకురాలేకపోతున్నారు అనేది బీజేపీ అగ్రనాయకత్వం పదే చెప్తున్నప్పటికీ కూడా కొంత చేరికల విషయంలో వెనుకబడింది. ఈ నేపథ్యంలోనే ఢిల్లీలో ఖచ్చితంగా దీని మీద కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్. సో మొత్తం మీద బీజేపీ ముఖ్యంగా తెలంగాణలో పార్టీ శ్రేణులు నిరుత్సాహపడకుండా వాళ్ళల్లో కొంత కాన్ఫిడెన్స్ కల్పించేటువంటి ప్రయత్నాలు అయితే పార్టీ అధిష్టానం చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత ఆ పోస్ట్ మార్టం, ఆ వ్యవహారాలన్నీ పూర్తయిన తర్వాత ముఖ్యంగా పూర్తి స్థాయి ఫోకస్ తెలంగాణ మీద పెట్టేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే ఈటెల రాజేందర్ని ఢిల్లీకి పిలిచారు. సో నేడో రేపో బండి సంజయ్ కూడా ఢిల్లీకి వెళ్ళబోతున్నారు. జూన్ మొదటి వారంలో అమిత్ షా మరోసారి తెలంగాణకు రాబోతున్నారు. సో తెలంగాణలో భారీ బహిరంగ సభకు కూడా బీజేపీ నేతలు ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక కాంగ్రెస్కి సంబంధించి మనం చూద్దాం. సో కాంగ్రెస్ పార్టీ ఒకంత ఉత్సాహంతో కనిపిస్తుంది. ఎందుకంటే కర్ణాటక ఎన్నికల ఫలితాల ఎఫెక్ట్ అనేటువంటిది ఖచ్చితంగా తెలంగాణలో కనిపించేటువంటి ప్రభావం ఉంటుంది. సో ఆ పార్టీ నేతలుగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఇప్పటికే పాదయాత్ర పూర్తి చేసుకున్నారు. సో ఆ పార్టీ సీఎల్పీ నేతలుగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క పాదయాత్ర కొనసాగుతుంది. సో మరోవైపు తెలంగాణలో చేరికల విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ చాలా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూసాం మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా కాంగ్రెస్లో చేరేందుకు దాదాపుగా నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. నేడో రేపో పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా తన నిర్ణయాన్ని ప్రకటించబోతున్నారు. సో ఆయన కూడా కాంగ్రెస్లో చేరుతారని చెప్పేసి కాంగ్రెస్ నేతలంతా కూడా నమ్ముతున్నారు. సో మొత్తం మీద వచ్చే నెల 2వ తారీఖున తెలంగాణ ఫార్మేషన్ డేను సో ఇటు తెలంగాణ ప్రభుత్వం ఎంత గ్రాండ్గా నిర్వహిస్తుందో కాంగ్రెస్ పార్టీ కూడా సెంటిమెంట్ అస్త్రాన్ని మరోసారి పండించబోతుంది. మా ప్రతినిధి సిద్ధార్థ్ గాంధీ భవన్ నుంచి ఉన్నారు. సో సిద్ధార్థ్, మీరు చెప్పండి. సో కాంగ్రెస్ పార్టీలో ఉత్సాహం అయితే కనబడుతుంది, కానీ అదే రీతిలో కుమ్మలాటలు కూడా ఉన్నాయి. వర్గాలుగా నేతలందరూ కూడా విడిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో వీళ్ళందరినీ కూడా ఏకతాటి మీదకి తెచ్చేటువంటి ప్రయత్నాలు ఏం జరుగుతున్నాయి? సో కర్ణాటక ముఖ్యమంత్రిని నిర్ణయించిన తర్వాత కాంగ్రెస్ అధిష్టానం ఫోకస్ తెలంగాణ మీద ఎలా ఉండబోతోంది? ఖచ్చితంగా నవీన్, తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే స్పేస్ ఉందని తెలంగాణ కాంగ్రెస్ నేతలు చాలా రోజుల నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు. ఇక కర్ణాటక ఎన్నికల ఎఫెక్ట్ తెలంగాణ రాజకీయాలపై ఖచ్చితంగా పడుతుందని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు చాలా రోజుల నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో ఒక బిగ్ విక్టరీ సాధించిన తర్వాత తెలంగాణపై చాలా ఫోకస్గా పనిచేస్తుంది అని చెప్పుకోవచ్చు. ఇక రేపో మాపో ఈ కర్ణాటకకు సంబంధించి సీఎం ఫైనలైజ్ అయిపోయిన తర్వాత కాంగ్రెస్ అధిష్టానం ఫోకస్ మొత్తం తెలంగాణ పైనే ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కొద్దిగా కృషి చేస్తే, కొద్దిగా కష్టపడితే తెలంగాణలో అధికారాన్ని చేపట్టగలిగే స్పేస్ ఉంది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఆ పార్టీకి కొద్దిగా ఇమేజ్ ఉంది. దాంతోపాటు 2 టర్మ్స్ కేసీఆర్ పాలన సాగించాను కాబట్టి సహజ సిద్ధంగా ఆయన పైన కొద్దిగా వ్యతిరేకత ఉంటుంది. ఈ వ్యతిరేకతను పూర్తిగా కాంగ్రెస్ పార్టీ క్యాచ్ చేసుకునే పనిలో పడిందని చెప్పుకోవచ్చు. ఇక కాంగ్రెస్ పార్టీలో ప్రధాన సమస్య ఏంటంటే అంతర్గత కలహాలు. కాంగ్రెస్ పార్టీ గెలవగలిగే సామర్థ్యం ఉన్నా ఆ పార్టీలో ఉన్నటువంటి ఇంటర్నల్ క్లాషెస్ వల్లనే పార్టీ డీఫేమ్ అవుతుందని చాలామంది రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఇంటర్నల్ క్లాషెస్ని
ఒక సమ్అప్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఎన్నో రోజుల నుంచి కృషి చేస్తూ ఉంది. రాహుల్ గాంధీ మాట్లాడారు, ప్రియాంక గాంధీ దానికి సంబంధించి కొద్దిగా ఇనిషియేషన్ తీసుకుంది. ఇక సోనియా గాంధీయే రంగంలోకి దిగి ఇక్కడ ఉన్నటువంటి ఇంటర్నల్ క్లాషెస్ని పూర్తిగా ఒక ఫైనల్ ఒక ఫ్రూట్ఫుల్ కంక్లూషన్కు తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో అధికారంలోకి తీసుకురావడానికి ఆ విధంగా ప్రయత్నాలు చేసే అవకాశం ఉంది. ఒక 2-3 రోజుల్లో కర్ణాటకకు సంబంధించి ఒక ఫైనల్ కంక్లూజన్ వచ్చిన తర్వాత జాతీయ నాయకత్వం మొత్తం తెలంగాణ పైనే ఫోకస్ చేసే అవకాశం ఉంది. ఇక మొన్నటి వరకు ఆల్టర్నేట్ ఏంటిది అనే అంశానికి చర్చ జరిగినప్పుడు అది బీజేపీయా కాంగ్రెస్ అనే ఒక కన్ఫ్యూజన్ ఉండేది. బీజేపీ చాలా స్పీడ్గా ముందుకు వెళ్ళింది, కానీ కర్ణాటక ఫలితాలతో తెలంగాణ రాజకీయాల్లో ఆల్టర్నేట్ కాంగ్రెస్ ఏనేమో అనే ఒక అభిప్రాయానికి ప్రజలు వచ్చారు. దాంతోపాటు కొంతమంది అటు ఇటుగా ఉన్నటువంటి నాయకులు ఆయా పార్టీలో ఫెడప్ అయిపోయి వేరే పార్టీల్లోకి వెళ్ళాలనుకుంటున్నటువంటి నాయకులు ఏ పార్టీలో చేరదామనే అంశం వచ్చినప్పుడు కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత మేము నిర్ణయం తీసుకుంటామని అన్నారు. అందులో జూపల్లి కృష్ణారావు ఉన్నారు, పొంగులేటి ఉన్నారు. వీళ్ళందరినీ వేరే పార్టీలు ఇటు కాంగ్రెస్ కానీ అటు బీజేపీ కానీ రెండు పార్టీలు ప్రయత్నాలు చేసినా కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాతనే మేము నిర్ణయం తీసుకుంటామని అనుకున్నారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ఇక వేరే పార్టీలో ఉన్నటువంటి నాయకులు కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నారని చెప్పుకోవచ్చు. టీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తిగా ఉన్నటువంటి నాయకులు పార్టీ చరిష్మా అంటే వాళ్ళకు వ్యక్తిగతంగా ఇమేజ్ ఉన్న పార్టీ వల్ల పార్టీపై అనేక అసంతృప్తి ఉంది, పార్టీ పైన అవినీతి ముద్ర ఉంది, ఇవన్నీ తమకెక్కడ ఎఫెక్ట్ అవుతాయో అనుకుంటున్నటువంటి ఒకరిద్దరు నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారని తెలుస్తా ఉంది. మొత్తం మీద అంటే ఈ చేరికల విషయంలో కాంగ్రెస్ పార్టీ స్పీడ్ పెంచబోతుంది, నేతలంతా కూడా కాంగ్రెస్ వైపు చూస్తారంటున్నారు. సో ఒక విషయం చెప్పండి, సో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కనుక చూస్తే ముఖ్యంగా తెలంగాణ సెంటిమెంట్ మరోసారి రగిలించేటువంటి ప్రయత్నాలు అయితే చేస్తుంది. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా మారిన తర్వాత సో తెలంగాణ స్పిరిట్ అనేటువంటిది టీఆర్ఎస్ లో పోయింది. సో దీన్ని క్యాచ్ చేసుకోవాలి. సో జూన్ 2వ తారీఖున ఈ చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో సో తెలంగాణ ప్రభుత్వం జూన్ 2వ తారీఖున 21 రోజుల పాటు తెలంగాణ ఫార్మేషన్ డేని అంటే ద్విశతాబ్ది ఫార్మేషన్ ఉత్సవాలని నిర్వహిస్తోంది. సో అలానే కాంగ్రెస్ పార్టీ మరోసారి సెంటిమెంట్ అస్త్రాన్ని రగిలించేందుకు సోనియా గాంధీని, ప్రియాంక గాంధీని తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ దేవత కాంగ్రెస్ పార్టీ అనేటువంటి ఒక స్లోగన్ ని జనాలకు తీసుకెళ్లి ఒక భారీ బహిరంగ సభకి ఇక్కడ ప్లాన్ చేస్తుంది. మనం చూసాం, మన ప్రియాంక గాంధీ ఒక భారీ సభ కూడా హైదరాబాద్ లో నిర్వహించి సక్సెస్ చేశారు. సో ఈ సందర్భాన్ని కాంగ్రెస్ పార్టీ ఎట్లా వాడుకోబోతోంది? ఖచ్చితంగా తెలంగాణ ఇచ్చిన పార్టీగా తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని అందరూ భావించారు. కానీ తెలంగాణ ఇచ్చిన క్రెడిట్ని ప్రజల్లోకి తీసుకుపోవడంలో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా విఫలమైపోయింది. దాని ఫలితంగానే కాంగ్రెస్ పార్టీ అసలు విజయం కాదు కదా, కనీస సీట్లు కూడా తెచ్చుకోలేకపోయింది. 2 సార్లు ఇదే ప్రయత్నం జరిగింది. ఇక ఈసారైనా ఈ సెంటిమెంట్ను కాంగ్రెస్ పార్టీ వాడుకోవాలని చూస్తూ ఉంది. దానికి జూన్ 2ను వేదికగా ఉపయోగించుకోవాలనుకుంటుంది. గతంలో తెలంగాణ తెచ్చిన పార్టీగా తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీకి ఒక ఇమేజ్ ఉన్న దాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళడంలో పూర్తిగా విఫలమైపోయింది. ఈ జూన్ 2 వేదికగా కాంగ్రెస్ పార్టీ ఈ ప్రయత్నాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలనుకుంటుంది. మీరు అన్నట్టు టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా మారిన తర్వాత పూర్తిగా తెలంగాణ అస్తిత్వాన్ని కోల్పోయిందనే చర్చ జరుగుతూ ఉంది. ఇక తెలంగాణ ఇచ్చిన పార్టీగా తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకునే ప్రయత్నంగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తుంది. దాంట్లో భాగంగానే తెలంగాణ ఫార్మేషన్ డే రోజు ఒక భారీ బహిరంగ సభను పెట్టి దానికి సోనియా గాంధీని చీఫ్ గెస్ట్గా పిలిచి సోనియా గాంధీతోని తెలంగాణ నేనే ఇచ్చినందుకు కృతజ్ఞతగా మాకు ఒకసారి అధికారం ఇవ్వండి అని సోనియా గాంధీతోని అప్పీల్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ ఆ సభ సక్సెస్ అయితే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇమేజ్ భారీగా పెరిగే అవకాశం ఉంది.